వాక్య ధ్యానంలోనికి వెళదామండి. ప్రతి ఒక్కరము కూడా వాక్య ధ్యానంలోనికి వెళదాం. గడిచినటువంటి 2 రోజుల నుంచి ఆజ్ఞలు, తర్వాత వచ్చేసి ఆశీర్వాదము కూడా, వాగ్దానాలు కూడా మనం చూస్తున్నాము. 2 రోజుల్లో ఒకసారి చెప్తాను. ఎవరైనా క్రొత్త వారం ఉన్నట్లయితే, మొదటి రోజు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనమని మనుషుణ్ణి దేవుడు మొట్టమొదటిగా కలుగ చేసినటువంటి మనుషుణ్ణి, తన యొక్క భార్యను, ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు ఎంతగానో దీవించి ఉన్నాడు. ఆజ్ఞ ఏంటంటే, మీరు ఈ ఫలాన్ని తినకూడదు, తినుదినమున నిశ్చయముగా చచ్చిదరని దేవుడు వారికి ఆజ్ఞాపించి ఉండి ఉన్నాడు. 2వ రోజు వాగ్దానం ఏంటంటే, ముందుగా ఆజ్ఞ చూద్దాం. ఇదిగో, ఈ లోకం మొత్తం కూడా పాపం చేసింది కాబట్టి ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా నేను సంహరించబోతున్నాను. కాబట్టి నీవు నీ కుటుంబము కాపాడబడాలి అంటే ఓడని నిర్మించుకో అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు, చక్కగా ఆ యొక్క వ్యక్తి నోవాహు గారు ఎంతగానో నీతిమంతుడిగా ఉండి ఒక గొప్ప ఓడని సిద్ధము చేసుకుని ఉండి ఉన్నాడు. కాబట్టి ఆ ఓడలోనికి తన కుటుంబం మొత్తం కూడా వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఆ యొక్క వాగ్దానం మనం చూసినప్పుడు, నీతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఎప్పుడు కూడా తన బిడ్డలకు ఇచ్చినటువంటి మాటని ఆయన స్థిరపరిచేవాడిగా, గొప్ప కార్యము చేసేవాడిగా ఉండి ఉన్నాడు. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము గారు బయటికి వెళ్ళి ఉన్నాడు. ఆజ్ఞకు లోబడినటువంటి నోవాహు గారు లోపలికి వెళ్ళి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము గారు ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళి ఉన్నారు. ఆజ్ఞకు లోబడి ఆజ్ఞ ప్రకారం చేసినటువంటి నోవాహు గారు లోపలికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన సంగమ, చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞకు లోబడండి. దేవునిలో మనం నిలిచిన వారముగా ఉంటాము. ప్రతి ఒక్కరము కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ ఉదయకాల సమయమందు నాతో మాట్లాడు నా ప్రభువా అని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ యొక్క పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా ప్రభువా. ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు మాకు సహాయం చేయబోతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయమందు నీ బిడ్డలము మాటలు వినాలని ప్రభువా, మీ మాటలు వినాలని ఆశపడుతుండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందామండి. ఇది దేవుడు అబ్రహాము గారికి ఆజ్ఞాపిస్తున్నాడు. అనగా ఆజ్ఞ అంటే దేవుడు చెప్పిన పని చేయమని చెప్పడమే ఆజ్ఞని జ్ఞాపకం చేసుకోనండి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది దేవుడు అబ్రహాము గారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ పని చేయమని చెప్పేసి చెప్తున్నారండి. దేవుడు ఈ లోకంలోనికి ప్రతి ఒక్క బిడ్డని కూడా తన ప్రేమను బట్టి, తన కృపను బట్టి వారందరినీ కూడా తీసుకువస్తున్నాడు. తీసుకువచ్చిన తర్వాత వాళ్ళందరితో ఒకటే చెప్తున్నాడు, నా ప్రియమైన బిడ్డలారా, మీరెప్పుడు కూడా నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయండి, నిశ్చయముగా మీరు నావన్నీ కూడా స్వతంత్రించుకుంటారు అని చెప్పేసి చెప్పి ఉండి ఉన్నాడు. అయితే మనుషులకి ఈ మాటలు చెప్పిన తర్వాత అనేక మంది దేవునికి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారండి. దేవుడు చెప్పినటువంటి మాటల్ని మరిచిపోయి ఉన్నారు. దూరంగా వెళ్ళిపోయి వారికి ఇష్టమైనటువంటి వాటిని చేసుకుని, నీవే మా దేవుడువు, నీవే మా రక్షకుడివి, నీవే మా సమస్తం అని చెప్పేసి చెప్పుకుంటూ వాటికి సాగిలపడుతూ ఉన్నారు. అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి చర్యను దేవుడు ఎంతగానో చూస్తున్నాడు. వారు చెప్పుకున్నటువంటి మాటల్ని అన్ని కూడా వింటున్నాడు. అలాంటి సందర్భంలో ఆ రోజుల్లో ఏం జరుగుతుందంటే, అబ్రహాము గారు కూడా మెసొపొటేమియా వంటి ఊరు అనే పట్టణంలో ఆయన నివాసం ఉంటూ ఉన్నాడు. ఆ దేశం మొత్తము కూడా, అక్కడ నుండి ప్రజలు మొత్తము కూడా భయంకరమైన విగ్రహాలను చేసుకుంటూ వాటికి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. నీవే మా దేవుడవయ్యా, నీవు తప్ప ఇంకా మమ్మల్ని కాపాడేవారు ఎవరు కూడా లేరని ఆ రీతిగా వారి చేతులతో చేసుకున్నటువంటి వాటి దగ్గర సాగిలపడి ఎంతగానో ఉండి ఉన్నారు. దేవుడు రోషము కలిగిన దేవుడు కదండి. ఆయన ఆ యొక్క పరిస్థితిని మొత్తాన్ని కూడా చూసి ఎంతగానో ఇది బాధపడేసి, నేను ఇంతగా నా ప్రజలను కలుగ చేసింది, నా ప్రజల్ని నా ప్రేమను పొందుకుని నా సంతోషంలో ఉండి నన్ను స్తుతించి ఆరాధించాలని కదా వీళ్ళని చేసుకుంది. అయితే
అయితే వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి వీరిలో నుంచి ఒక వ్యక్తిని ప్రత్యేకంగా వేరుపరుచుకుందాము, ఈ యొక్క వ్యక్తిని ఎంతగానో దీవిద్దాము, ఎంతగానో ఆశీర్వదిద్దాము, వీళ్ళందరికంటే నేను ఏర్పరచుకున్నటువంటి బిడ్డను గొప్ప చేద్దామని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉండి ఉన్నాడు. నేను ఎంత గొప్ప దేవుడినో, ఎంత సర్వశక్తిమంతుడినో ఈ లోకంలో మొత్తము కూడా తెలుసుకోవాలి అన్న ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఆ సమయంలో అబ్రహాము గారిని ఏర్పరచుకొని ఉన్నాడండి. దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఎంతగా చక్కగాను స్పష్టంగా మాట్లాడుతూ ఒక దేవాది దేవుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తితో ఎంతగానో చక్కగా మాట్లాడుతూ ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమైనా ఒక్కసారి చదువుకుందాం చూడండి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నిన్ను చూపించు దేశమునకు వెళ్ళుమని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపిస్తుంది. ఏమండి, నీ ఉన్న ప్రదేశం నుంచి, నీ ఇంటి నుంచి, నీ బంధు జనాంగం నుంచి, నీ తండ్రి నుంచి, నీ సమస్తం నుంచి నీవు బయలుదేరి నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పేసి దేవుడు అబ్రహాము గారికి ఎంతగానో ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు అక్కడ ఉన్నా కూడా దీవించొచ్చండి. దేవుడు ఎక్కడ ఉన్నా కూడా తన ప్రజల్ని దీవించేవాడుగా ఉండి ఉన్నాడు. కానీ దేవుడు వీరుల నుంచి, ఈ పాపుల్లో నుంచి, ఈ విగ్రహారాధన నుంచి, ఈ లోక సంబంధముగా చేసుకున్నటువంటి వాటి నుంచి ప్రత్యేకపరచాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. నేను పరిశుద్ధుడిని కాబట్టి నేను ఏర్పరచుకునే బిడ్డ కూడా పరిశుద్ధుల దగ్గరే ఉండాలి, కానీ పాపుల సమూహంలో ఎప్పుడు కూడా ఉండకూడదని ఆ పాపుల సమూహం నుంచి దేవుడు అబ్రహాము గారిని ప్రత్యేకపరుస్తూ ఉండి ఉన్నాడు. మీరు ఆదికాండం నుంచి ఇక ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి, తాను ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రత్యేకపరుచుకున్నానని. పాపులో ఉన్న ప్రదేశంలో ఎక్కడ కూడా తన బిడ్డల్ని ఉంచలేదు, ఆయన ఉంచడు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకునండి. కీర్తనలో కూడా మనం చూసినప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండక అని చెప్పేసి కూడా దేవుడు చెప్తున్నంటే, దుష్టుల యొక్క మాటల్లోనూ, వాళ్ళ ఆలోచనలోనూ, వాళ్ళు ఉన్న ప్రదేశంలోనూ ఉండకూడదని దేవుడు ఎప్పుడు కూడా మనందరికీ కూడా ఆయన నేర్పిస్తూ ఉండి ఉన్నాడు. కాబట్టి నా బిడ్డ ఈ పాపుల సమూహంలో వీటి మధ్య ఉండకూడదని దేవుడు ఎంతగానో ప్రత్యేకపరిచి మాట్లాడుతూ, నువ్వు వెళ్ళు, నేను చూపించబోయే ప్రదేశానికి వెళ్ళు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయన చెప్పలేదు. నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు, బయలుదేరు అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము గారు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఎలా బయలుదేరాడు అనేది ఒకసారి మనందరము కూడా చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి అక్క. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనము. విశ్వాసమును బట్టి అతడును ఒక్క నిమిషం అగండక్క. 8వ వచనం అక్క. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఏం జరుగుతుందండి అక్కడ? ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక అతడు బయలుదేరి వెళ్ళెను అని చెప్పేసి మనం చూస్తున్నాము. అతను ఎక్కడికి వెళ్ళ, దేవుడు పలానా ప్రదేశానికి నిన్ను నడిపిస్తున్నానని నేను చెప్పలేదండి. ఆ రోజు జ్ఞాపకం చేసుకోనండి అబ్రహాము గారితో, ఇదిగో నిన్ను ఎక్కడి నుంచి ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్తాను, నీకు బాగా తెలుసు కదా ఆ ప్రదేశము, అక్కడికి వెళ్ళు అని చెప్పేసి దేవుడు వెళ్ళిపోమని చెప్పేసి చెప్పలేదండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. నేను చూపించబోయే ప్రదేశానికి నీవు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ మాటని ఏం చేశారంటే అబ్రహాము గారు స్వీకరించి ఉన్నాడు. ఈ భూమిని, ఆకాశమును, అందులో సమస్తాన్ని కలుగ చేసినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని చెప్పేసి ఆ మాటకి అతడు లోబడినట్లు కూడా మనము చూస్తున్నాం. ఆ మాట చక్కగా ఆ వచనంలో ఉండదు చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, ఏ పిలుపునకండి? దేవుడు పిలిచినాడు, పరిశుద్ధమైన పిలుస్తూ రా
రా నా కుమారుడా నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అని చెప్పినటువంటి ఆ మాటకి అబ్రహాము గారు లోబడినట్లు కూడా మనం చూస్తున్నాము. ఎప్పుడు కూడా దేవుని మాటలకి లోబడే వారగా ఎప్పుడు కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఒక తండ్రి ఎప్పుడు కూడా ఎలాగే ఆలోచన చేస్తాడు కదండి. ఈ లోకమున్న ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డలు తన మాటలు వినాలని, తన మాటల ద్వారా నడవాలని, అలా నడిచినప్పుడు వాళ్ళకి క్షేమము కలుగుతుందన్న ఉద్దేశాన్ని బట్టి నా మాటలకు లోబడి నడవండి అని చెప్పేసి బిడ్డలకు చెబుతూ ఉంటారు. ఇక్కడ కూడా మన పరమ తండ్రి కనువంటి యేసయ్య కూడా అదే చెప్తున్నాడు, నా మాటలకి లోబడి అని చెప్పేసి. ఇక్కడ అబ్రహాము గారు లోబడి ఆయన ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా ఎరుగకుండానే అతడు బయలుదేరినట్లు కూడా మనము చూస్తున్నాము. అయితే అతడు బయలుదేరి ఉండి ఉన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దామండి. అపోస్తుల కార్యముల్లో ఒక చక్కని మాట ఉంటుందన్నమాట. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి అక్క. 4 వచనాలు కూడా చదవండి. ఈ మాటలు నిజమేనా అని అడిగాడు. అందుకు స్తెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతని తీసుకుని వచ్చిన ఈ మాట కొరకండి చదివించింది. దేనికండి? దేవుడు ఆది కాండములో అబ్రహాము గారిని పిలిచి ఉన్నాడు, నా కుమారుడా నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అని చెప్పి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు అతడు ఎక్కడికి వెళ్లాలో కూడా ఎరగకుండా బయలుదేరినట్లు మనం చూస్తున్నాము. ఈ అపోస్తుల కార్యములో మనం చూసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు వెళ్ళవలసినటువంటి గమ్యస్థానానికి దేవుడే అతన్ని నడిపించుకుని తీసుకువచ్చి కూడా మనం చూస్తున్నాం. చివరిలైన ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఆ దేశమందు మీరు ఇప్పుడు కాపురమన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకుని వచ్చును. ఏం జరుగుతుందండి? దేవుడు అతనిని ఆయనగా దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ ప్రదేశమునకి దేవుడే అబ్రహాము గారిని తీసుకుని వచ్చి ఉన్నాడు. అంటే అబ్రహాము గారు ఆ మెసొపొతామియాలో వంటి ఆ ఊరు అనే ప్రదేశం నుంచి బయలుదేరి కనాను అనే ప్రదేశంలోనికి వచ్చేంత వరకు కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లు మనందరము కూడా చూస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు, నేను అతనికి చెప్పాను కానీ అతడు బయలుదేరిన తర్వాత అతనికి నేను తోడుగా ఉన్నాను, అతని వదిలిపెట్టలేదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. దేవుడు ఎప్పుడైనా కూడా ఒక పని ఒక వ్యక్తికి చెప్పి ఉన్నాడంటే ఆ పని ముగించేంత వరకు వారికి తోడుగా ఉంటాడని మనందరము కూడా అర్థం చేసుకోవాలండి. ఆయన చెప్పేసి దూరంగా కూర్చుని కామ్గా మౌనంగా ఉండేవాడు కాదండి. తన బిడ్డలకు ఎప్పుడు కూడా ఆయన తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఆ పని చేయడానికి కావలసినటువంటి సామర్థ్యమును కూడా అనుగ్రహిస్తూ వారికి జ్ఞానమును, తెలివిని, బుద్ధిని సమస్తాన్ని కూడా అనుగ్రహించి వారు చేరవలసిన ప్రదేశానికి చేయవలసిన పనిని చేయడానికి కావలసినటువంటి అన్ని వనరుల్ని కూడా సమకూర్చేవాడిగా ఉండి ఉన్నాడు. ఈరోజు అబ్రహాముతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా అదే చెబుతున్నాడు, నా ప్రియమైన బిడ్డలారా నీ సమస్యని కూడా నీవు వదిలిపెట్టేసి బయటికి రామని చెప్పేసి చెబుతున్నాడు. అతనికైతే ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండానే దేవుడు తోడుకుని వెళ్ళి ఉండి ఉన్నాడు. ఇంకా మనం చూసినప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేల్ అందరూ కూడా కఠినమైన పరిస్థితుల్లో ఉండి ఉన్నప్పుడు దేవుడు వారి దగ్గరికి వెళ్ళి, మీ కొరకు కనాను దేశాన్ని సిద్ధపరిచి ఉన్నాను కాబట్టి కనానుకు మిమ్మల్ని తీసుకుని వెళతానని చెప్పి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడేమో చెప్పకుండా తీసుకుని వెళ్ళిపోయి ఉన్నాడు తోడుగా ఉండి. ఇక్కడికి వచ్చేసి ఇదిగా ఉన్నాడు. ఈరోజు నీకు నాకైతే ఆయన చెప్పకుండా ఏది కూడా దాచడం లేదండి. ఈరోజు యేసయ్య మనందరితో కూడా చెప్తున్నటువంటి ఆజ్ఞ, చెప్తున్నటువంటి మాట, చెప్తున్న పని ఏంటంటే అబ్రహాము గారికి అయితే ఎలాగైతే చెప్పాడో
నీ బంధువుని ఇంటి నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి, నీ జనాంగం నుంచి, నీకు కలిగిన సమస్త నుంచి బయటికి రైలురా అని చెప్పేసి చెప్పిన దేవుడు మనతో కూడా ఏమని చెప్తున్నారంటే, నీవు ఏ స్థితిలో ఉండి ఉన్నావో ఆ ప్రతి పరిస్థితి నుంచి కూడా బయటికి రామని చెప్తున్నాడు. అలాగని నీ ఇంటిలోంచి, నీ వారి నుంచి వచ్చేయమని కాదండి. అక్కడ చెప్తున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోనండి. నీవు ఏ పాపపు స్థితిలో ఉండి ఉన్నావో, ఏ విగ్రహారాధనలో ఉండి ఉన్నావో, ఈ లోక సంబంధమైన ఏ బంధకాలలో చిక్కుబడిపోయి ఉన్నావో ఆ బంధకాల నుంచి, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి, పాపముల నుంచి, ఆ యొక్క దిగుల నుంచి, వాటన్నిటి నుంచి నీవు బయటికి రా. నీవు ఎక్కడికి రావాలంటే నా పరిశుద్ధులోనికి రామని చెప్పేసి దేవుడు పిలుస్తున్నాడు. పాపములోంచి ఆయన పరిశుద్ధులోనికి రమ్మని చెప్పేసి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు ఆదాము గారిని రమ్మన్నప్పుడు, అబ్రహాము గారిని రమ్మన్నప్పుడు అబ్రహాము గారు వచ్చి ఉండి ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా పిలుస్తున్న నా ప్రియమైన బిడ్డలారా, నీ ప్రతి పాపములోంచి బయటకు వచ్చేసాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు ఆ మాటకి అబ్రహాము గారి లాగా లోబడి ఆ పాపము స్థితిలోంచి నీవు బయటకు వచ్చి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఏమి చేయాలనుకున్నాడో అవన్నీ కూడా చేసేవాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ రోజు అబ్రహాము గారు ఎంతగానో దేవుడిని నమ్మి ఉన్నాడు. ఆయన మాటలకి లోబడి ఉన్నాడు. ఆయన మాటల ప్రకారము నడుచుకుంటూ దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము కాబట్టి ఆ కనాను దేశములోనికి వచ్చి ఉన్నాడు. ఇంకా మనము బైబిల్ పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క ప్రదేశానికి వచ్చిన తర్వాత, కనాను దేశానికి వచ్చిన తర్వాత, ఇదిగో అబ్రహాము నీ కొరకు సిద్ధము చేసినటువంటి ప్రదేశము ఇదే అని చెప్పేసి దేవుడు ఎంతగానో చెప్తున్నా. ఆ మాట కూడా ఒక్కసారి చూద్దాం. ఆది కాండము 12వ అధ్యాయము 6వ వచనం చదవండి. అబ్రాము షెకెమునందు ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని చెప్పగా, అప్పుడు చెప్తున్నారండి. ఆగండి, ఇక్కడ ఏం చెప్తున్నాండి? అప్పుడు ఏమని చెప్తున్నాడు? వచ్చిన తర్వాత నీకు, నీ వారికి ఈ ప్రదేశాన్ని ఎంత చక్కగా చెప్తున్నాడు. నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదను. ఏ దేశానికండి? అతడు వచ్చినటువంటి ఆ ప్రదేశానికి. అప్పుడు చెప్తున్నాడు, ఇది నేను సిద్ధపరిచిన ప్రదేశం అని చెప్పేసి దేవుడు అందరికి కూడా, అతనికి కూడా చెప్తున్నాడు. ఈరోజు మనందరికి కూడా చెప్తున్నాడు. నీ కొరకు, నా కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన దానిని సిద్ధపరిచి ఉన్నాడని జ్ఞాపకం చేసుకోనండి. నేను అనేక సార్లు మీతో చెప్తున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్ప మేలుని సిద్ధపరిచినటువంటి దేవుడు అబ్రహాము గారిని పిలిపించి తర్వాత నడిపించుకుంటూ తీసుకువచ్చి ఆ ప్రదేశానికి తీసుకువచ్చి, ఇదే నేను నీకు సిద్ధపరిచినటువంటి మేలు, ఇది నీ సంతానానికి తరతరములు కూడా నేను ఇస్తున్నానని చెప్పేసి దేవుడు అతనితో చెప్పి ఉన్నాడు. ఇప్పుడు మనము ఆశీర్వాదములోనికి వెళ్దాం. ఇక్కడ ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆజ్ఞాపించిన ప్రకారము అబ్రహాము గారు యావత్తు కూడా చేశాడు. ఆ ప్రదేశానికి వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అతన్ని ఏ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ రెండు కూడా ఒకేసారి చెప్పారని, కానీ ఈ రెండు సపరేట్ చేసి చెప్పాలి కాబట్టి మీకు అలా చెప్పి ఉన్నది అక్కడ వచ్చిన దాకా కూడా. అయితే దేవుడు ముందుగానే అబ్రహాము గారికి ఏమి వాగ్దానం చేస్తున్నాడు అనేది ఒకసారి మనం చూసినట్లయితే, అదే అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు 7 విషయాలని దేవుడు అబ్రహాము గారితో చెప్తున్నాడు. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనంలో ఆదాము గారికి ఎలాగైతే 5 ఆశీర్వాదాలు చెప్పి ఉన్నాడు, ఒకే దానిలో ఇక్కడ కూడా అబ్రహాము గారికి 7 విషయాల గురించి చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఏమని చెప్తున్నారంటే, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారండి? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్తున్నాడు. అప్పటికి అబ్రహాము గారికి పెళ్ళైంది కానీ బిడ్డలు లేరండి, జ్ఞాపకం చేసుకోనండి. అప్పటికి అతని వయసు 75 సంవత్సరాలని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అతన్ని పిలిచినప్పుడు అతనికి సంతానం అనేది లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు ఒక్కడిగా ఉన్నావో, నీవు నీ భార్య ఉన్నారేమో, అయితే నేను నిన్ను గొప్ప చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. దేవుడు ఒక్క మాట చెప్పి ఉన్నాడంటే ఆ మాటని నెరవేర్చే అంతవరకు కూడా ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదండి. ఆయన మాట ఇచ్చేటప్పటికు ఆయన నరుడు కాదు. ఈరోజు అబ్రహాము
అబ్రహాము గారికి చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు చెప్తున్నాడు. నేను పిలిచినప్పుడు నీ స్థితిలోంచి నీవు బయటికి వచ్చినప్పుడు నిశ్చయముగా నేను నిన్ను గొప్ప చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. రెండోదిగా మనం చూసినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారండి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని యొక్క ఆశీర్వాదము ఒక్కసారి ఆయన నోట నుంచి బయలుదేరిందంటే అది స్థిరముగాను శాశ్వతముగాను సదాకాలము ఆ ఆశీర్వాదము తోడుగా ఉంటుంది. దేవా, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం మొత్తం కూడా ఎంతగానో సంతోషంగా ఉంది ప్రభు అని అనేక మంది భక్తులు చెప్తున్నారు. దేవుడు ఆశీర్వదించాడంటే ఒక్కసారి నీ జీవితం మొత్తం కూడా మారిపోతూ ఉన్నదండి. ఒక్కసారి మీరందరూ కూడా పరిశీలన చేయండి. ఓబేదెదోముని దేవుడు ఆశీర్వదించి ఉండి ఉన్నాడు. అన్నిటిలో కూడా ఆశీర్వాదం పొందుకున్నాడు. బిడ్డలు కలిగి ఉన్నారు. తర్వాత ఆస్తి 3 నెలల్లో వచ్చేసి ఇంకా అనేకమైనవి అతని ఇంటిలోనికి వచ్చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నీ ఉన్న ప్రదేశం నుంచి 100% నీవు రావాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించి వాడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండి ఉన్నావు, ఒకవేళ ఏ పాపములోనైనా ఉన్నావేమో, ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసినటువంటి సమస్త జనులారా రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. రండి, నేను మిమ్మల్ని బలపరుస్తాను. రండి, నేను మిమ్మల్ని గొప్ప చేస్తానని ఆయన ప్రతిరోజు తన బిడ్డలను కూడా పిలుస్తున్నాడు. ఆయన దేని కొరకు పిలుస్తున్నారండి? నేను ఆశీర్వదించడం కొరకు ఆయన పిలుస్తున్నాడు. ఆశీర్వాదం ఎక్కడన్నా ఫ్రీగా దొరుకుతుందంటే పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాం కదండి. దేవుడికి చెప్తున్నాడు, ఈ లోకం ఇచ్చే వాటికంటే నేను గొప్పవాటిని ఇస్తాను, రండి అని చెప్పేసి ఆయన పిలుస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎంతో తక్కువ మంది. ఆయన కనుగొనేవాళ్ళు కూడా కొద్ది మంది అని కూడా మనం తెలుసుకుంటున్నాం. ఆ కొద్ది మందిలో కాకుండా అంటే ఆ కొద్ది మందిలో నీవు ఉండే విధముగా, ప్రభువుని ఎరిగిన వాడవగా, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే విధముగా ఆయన చెంతకు రండి. దేవుడు నిత్యముగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి వాడిగా ఉండి ఉన్నాడు. మూడోదిగా మనం చూసినప్పుడు నిన్ను గొప్ప చేయుదును. అక్కడ ఫస్ట్ వచనానికి 3వ దానికి జ్ఞాపకం చేసుకోండి. నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పి ఉన్నాడు. ఇక్కడ నిన్ను నేను గొప్ప చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాను. అంటే ప్రత్యేకంగా అది అబ్రహాము గారికి సంబంధించిన జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చెయ్యాలని చూసి ఉన్నాడంటే ఆయన అందరికంటే ఎంతగానో గొప్ప చేసేవాడిగా ఉండి ఉన్నాడు. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో, ఎంత గొప్పవారైతే ఉన్నారో ఆ గొప్పవారి అందరికంటే గొప్పవాడిగా చేసి ఎంతగానో వారిని గొప్ప చేసి దీవించేవాడిగా ఉండి ఉన్నాడు అన్నమాట. కాబట్టి ప్రియమైన సంఘం, మీరు ఒకసారి తర్వాత అబ్రహాము యొక్క జీవితంలో చూడండి. చుట్టుపక్కల ఉన్న రాజులందరికంటే ఇతడు ఎంతో గొప్ప రాజుగా ఉండి ఉన్నాడు. అబ్రహాము గారు మామూలు వ్యక్తిగా లేదండి, ఆయన రాజుగా దేవుడు చేసి ఉండి ఉన్నాడు. ఎంతగానో గొప్ప చేస్తున్నాడు. అబ్రహాము అంటే అందరూ కూడా భయపడిపోయే స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళి అందరికంటే గొప్పగా చేస్తారు. ఎందుకంటే మన దేవుడు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువులను అందరికంటే గొప్పవాడిగా ఉన్నాడు. కాబట్టి నేను అందరికంటే ఎలా గొప్పవాడిగా ఉన్నానో నేను ఏర్పరచుకున్న బిడ్డని కూడా అదే గొప్ప చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఫ్రీక్వెన్సీలోనే మనల్ని కూడా చేసుకోవాలనుకుంటున్నాడు అని అర్థం చేసుకోనండి. ఆయన ఎలా గొప్పగా ఉండి ఉన్నాడో మనల్ని కూడా అదే రీతిగా చేయాలనుకున్నాడు. ఆయన తక్కువనిగా చేసి మనల్ని గొప్ప అంటే ఆయన ఎక్కడో ఉండి మనం ఎక్కడో ఇదిగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా కోరుకోడండి. నాతో పాటు మీరు ఉండాలి, నా సింహాసనం దగ్గర ఉండాలని ఎలాగైతే దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ కూడా దేవుడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికంటే అబ్రహాము గారిని గొప్ప చేస్తానని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఉండి ఉన్నాడు. 4వ మాట మనం త్వరగా వెళ్ళిపోదాం. 4వ మాటను మనం చూసినప్పుడు నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఏమని చెప్తున్నారండి? నీవు నీ వారందరికీ కూడా ఆశీర్వాదముగా ఉందువు అని చెప్పేసి చెప్తున్నాడు. మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోనండి, అబ్రహాము గారితో పాటు వచ్చిన వారందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉండి ఉన్నాడు. దేవుడు ఈ మాట చెప్పి ఉండి ఉన్నాడు. ఈ మాటకి లోబడి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసండి. అబ్రహాము యొక్క సహోదరుడు కూడా, లోతు గారు కూడా వచ్చి ఉండి ఉన్నాడండి. వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసండి, అతన్ని కూడా, లోతుగాని కూడా ఆశీర్వదించాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నీవు ఆశీర్వాదముగా ఉన్నావు. ఎవరికి? నీ జనాంగానికి, నీ రక్త సంబంధులకి అందరికి కూడా నీవు ఆశీర్వాదముగా ఉందవని చెప్పిన దేవుడు ఆ లోతు గారిని ఆ మాటను బట్టి ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. అన్నదమ్ములు అనగా అబ్రహాము గారు, లోతు గారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఐశ్వర్యాన్ని దేవుడు వారికి కలుగ చేసిన మరి తన జనాంగానికి అందరికి కూడా ఆశీర్వాదకరముగా ఉన్నాడా
లేదండి. తన రక్త సంబంధికులు జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్క పాయింట్ చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. తన రక్త సంబంధికులకి, బయట వాళ్ళకి కాదు, ముందుగా తన రక్త సంబంధికులు అందరికీ కూడా అతడు ఆశీర్వాదకరముగా ఉండి ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మాటకి లోబడి ఉన్నాడు. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు ఆ మాటను బట్టి బయటకు వచ్చి దేవుడు చూపించిన వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన మొత్తాన్ని కూడా చేశాడు. కాబట్టి తన జనాంగానికి ఆశీర్వాదకరముగా మారి ఉండి ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క మాటలకు లోబడి ఉన్నట్లయితే, దేవుని యొక్క పిలుపుని అందుకొని ఉన్నట్లయితే, ఆయన చెప్పిన పనిని చేసి ఉన్నట్లయితే, ముందుగా నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ రక్త సంబంధులందరికీ కూడా నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. ఏదైనా నీకు కష్టం వచ్చినప్పుడు అన్న, అక్క, అమ్మ, చెల్లి, తమ్ముడు, నాన్నని వాళ్ళ దగ్గరికి పరిగెత్తే దానికంటే నీవు వారికి సహాయం చేసే విధముగా, నీ ద్వారా వాడు ఆశీర్వదింపబడే విధముగా దేవుడు చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రేమైన సంగమా, నీ వారందరికీ కూడా నీవు ఆశీర్వాదకరముగా ఉండాలంటే దేవునికి లోబడు అని ఏం చెప్పాడో అదే చెయ్యి. దేవుడు నిశ్చయముగా అందరికి కూడా ఆశీర్వాదకరముగా చేస్తాడు. తర్వాత మనం చూసినప్పుడు 6వ వచనంలో 5వదిగా మనం చూసినప్పుడు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారండి? నిన్ను ఎవరైతే చూసి అబ్రహాము అని చెప్పేసి నిన్ను ఎవరైతే దీవిస్తారో వారిని నేనేం చేస్తానంటున్నాడండి? ఆశీర్వదిస్తాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. కాబట్టి ప్రేమైన సంగమ, ఈ మాట ఇప్పటి వరకు కూడా నెరవేర్చబడుతుంది. అబ్రహాము గారి యొక్క సంతానాన్ని, అబ్రహాము గారిని ఎవరైతే దీవిస్తున్నారో ఇశ్రాయేలుని, వారందరినీ కూడా దేవుడు ఇప్పుడు కూడా దీవించుకుంటూనే వస్తూ ఉండి ఉన్నాడు. ఆ రోజు అతనికి చేసినటువంటి వాగ్దానము నేటికి కూడా జరుగుతూ ఉంది. ఆ వాగ్దాన ఫలాన్ని మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా పరిశుద్ధుల్ని ప్రేమించే వారుగా, పరిశుద్ధుని దీవించే వారుగా, పరిశుద్ధుడి యొక్క క్షేమము కొరకు ప్రార్థించే వారముగా మనందరము కూడా ఎప్పుడు కూడా ఉండాలని జ్ఞాపకం చేసుకోనండి. కాబట్టి ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ని ప్రేమించే వారుగా మీరందరూ కూడా ఉండి. ఇశ్రాయేల్ తర్వాత వచ్చారు, ముందుగా అబ్రహాము సంతానమే కదండి ఇశ్రాయేల్. కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క దేశాన్ని, ఆ ప్రజల్ని, అబ్రహాము యొక్క సంతానాన్ని మీరు ఎప్పుడు కూడా దీవించండి. మీ ప్రతి ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకుని యేసు నామములో దీవించండి. అయ్యా, ఇదిగో నీవు అబ్రహాము యొక్క వారిని, అబ్రహాముకు సంబంధించిన వారిని దీవిస్తే నువ్వు దీవిస్తానని చెప్తున్నావు కదా నాయన. ఈరోజు భూమి ఆకాశంలో కలగ చేస్తున్నటువంటి నజరేయుడైన యేసు నామములో ఆ ప్రజల్ని మేము దీవించుకుంటున్నాము నా ప్రభువని. యేసు నామములో దీవించండి. ఆ మాటను బట్టి కూడా మనందరం కూడా దీవింపబడదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నీవు అనేక మందికి ఆశీర్వాదకరం, నిన్ను ఆశీర్వదించి వారందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదకరముగా వాడు కూడా ఆశీర్వదింపబడాలంటే నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేసుకోరండి. ఊరికి వాడు దీవించరు కదని దీవెన వాళ్ళకి వెళ్ళిపోదు, మనకి రాదు. నీవు ఎంతగా ఉంటున్నావో నీ దానిని బట్టి ఇతరులు కూడా ఆశీర్వదింపబడే వారుగా ఉండి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంగమా, ఎప్పుడు కూడా నీ ఇంటి వారికి, అదే రీతిగా నిన్ను దీవించిన వారికి కూడా నీవు ఆశీర్వాదకరముగా ఉండాలంటే, వారు కూడా ఆశీర్వదింపబడాలంటే దేవునిలో మనందరము కూడా నిలిచి ఉండాలి. 6వ విషయాన్ని మనం చూసినప్పుడు, నిన్ను శపించిన వారు, నిన్ను దూషించిన వారిని నేను శపించదని చెప్తున్నాను. నేను నిన్ను పిలిచాను కదా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కదా, నేను నిన్ను నిలబెట్టాను కదా. ఎవరైనా నిన్ను చూసి దూషిస్తే చాలండి. ఎంత చక్కగా చెప్తున్నా మాట చదవండాక 3వ వచనం, నిన్ను దూషించు వారిని శపించిన. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిని ఏ వ్యక్తి కూడా దూషించకూడదని చెప్తున్నారు. ఒకవేళ దూషిస్తే ఏం జరుగుతుందో తెలుసండి, శాపములోనికి వెళ్ళిపోతాడని దేవుడు చెప్తున్నారు. రోజు అబ్రహాముని దేవుడు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, తీసుకుని వెళ్ళాడు. అబ్రహాముకి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా దూషణ మాటలు పలికినప్పుడు వాళ్ళందరినీ కూడా శపిస్తానని దేవుడు అబ్రహాము గారికి మాట ఇచ్చి ఉన్నాడండి. కాబట్టి ఎవరైనా మరి ఆ సమయంలో ఎన్ని జరిగినాయి ఏమో మనకి పూర్తిగా మొత్తం కూడా తెలియదు, కానీ ఎంతగా దూషింపబడి ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఏమైపోయి ఉంటారండి, శాపగ్రస్తులుగా మార్చబడిపోయి ఉండి ఉంటారు. కాబట్టి ప్రేమైన సంగమా, దేవుడు ఏర్పాటు చేసినవండి ఏ వ్యక్తికి కూడా మనము వ్యతిరేకంగా ఏ దూషణ మాటలు కూడా మనము పలకకుండా ఉండే వాళ్ళంగా మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మనం చూద్దాం, మోషే గారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. తర్వాత కూడా వస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. మోషే గారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. తన సొంత సోదరే అతనికి వ్యతిరేకంగా మాట్లాడింది. కాబట్టి దేవుడు ఏం చేస్తారండి,
అక్కడ శపించలేదు కానీ కొంత శిక్ష ఇచ్చి ఆమెను పాళెము వెలుపలికి పంపించున్నాడు. కుష్టి వ్యాధితో ఆమె ఎంతగానో బాధపడినట్లు కూడా మనం చూస్తున్నాము. దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఆమెను శపించి శాపగ్రస్తులను వదిలిపెట్టవేలేదు. కొంతవరకు ఆయన శిక్షించిన వాడిగా ఉండి ఉన్నాడు. అసలు మనము ఆ శిక్షలోనికి కూడా వెళ్లకుండా, శాపము తర్వాత సంగతి అండి, ఆ కనీసము శిక్షలో కూడా వెళ్లకుండా ఉండాలంటే దేవుడు ఏర్పరచుకున్న ఏ వ్యక్తికి కూడా మనం వ్యతిరేకంగా దూషణ మాటలు అనేది మనము పలకకూడదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, పాస్టర్ గారు కావచ్చు, సువార్తికులు కావచ్చు, నీ పైన ఎవరు ఉన్నా కూడా నీ దగ్గర అసలు ఏ మనిషినికి కూడా నీ వ్యతిరేకంగా ఉండదు, ఎవరిని కూడా దూషించదు. ఎందుకంటే మీరు ఆశీర్వాదపు వచనాలు పలకాలి కానీ చెడ్డ మాటలు, దూషణ మాటలు మీ నోటి నుంచి రానియకూడదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎవరు కూడా అబ్రహాము సంతానం కావచ్చు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలను కావచ్చు, దూషించకుండా జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. 7వదిగా మనం చూసినప్పుడు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన ఏమండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన. ఇందాకేమని చెప్పి ఉన్నాడు, నీవు ఆశీర్వాదము ఎవరికి, ఇంటిలోని వారికి జ్ఞాపకం చేసుకోండి, తన యొక్క బంధువులకి, తన రక్త సంబంధులకి ఆశీర్వాదముగా వచ్చిందని చెప్పి ఉన్నాడు. ఇక్కడ చివరిగా 7వ ఆశీర్వాదంకి వచ్చేసేపటికి ఎలా చేస్తానని చెప్తున్నారండి, సమస్త భూమి యొక్క సమస్త వంశములకు నీ యందు వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడతారని చెప్తున్నాడు. అంటే ఆ యొక్క జనాంగం మాత్రమే కాదండి, తన చుట్టూ ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అబ్రహాము గారిని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి వీళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడతారు. నువ్వు అందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉంటావని చెప్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నామంటే దేవుడు ఆ రోజు అబ్రహాము గారికి ఇచ్చినటువంటి మాట, అప్పుడు అబ్రాహాముగా ఉండి ఉన్నాడండి. మనకి అబ్రహాం అనే వాడుకగా వచ్చేస్తుంది కాబట్టి అబ్రహాం అనే చెప్తున్నాను. అక్కడ దేవుడు చెప్తున్న నీవు సమస్త జనులకు, భూదిగంతములకి నీవు సాక్షిగా ఎలా ఉంటావని చెప్పాడు. భూదిగంతముల ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉంటామని చెప్తున్నాడు. ఎంత గొప్ప చేస్తున్నాడు, ఎంతగా ఆశీర్వదిస్తున్నారని. నిన్ను బట్టి నీ జనాంగాన్ని, నీ వారిని, ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా ఆశీర్వదిస్తారని దేవుడు చెప్పి ఉన్నాడంటే అబ్రహాము గారు ఎంతగా దేవుని మాటకు లోబడాడు ఒకసారి ఆలోచించండి. ఎంతగా దేవుడు చెప్పిన పనిని చేశాడో చూడండి. కాలినడకని ఆ రోజుల్లో ఏమైనా కూడా ఉన్నాయండి, పెద్ద పెద్ద రథాలు ఏమైనా ఫ్లైట్లు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా? వెళితే గుర్రాల మీదో గాడిద మీద, అప్పుడు గుర్రాలు కూడా మనం కనపడవు, ఇంకా గాడిదలే కనపడతా ఉంటే అలాంటి సమయంలో ఇక కాలినడకను కూడా వెళ్ళిన సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సంఘం ఎంతగానో కష్టపడి దేవునితో అతడు నడిచాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆ మెసొపొటేమియాలో వంటి ఊరు ప్రదేశంలోంచి దేవునితో పాటు నడుచుకుంటూ కనాను దాకా వచ్చాడు. కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. ఈరోజు నీవు కూడా దేవునితో నడిచి ఉన్నట్లయితే నిశ్చయముగా నీవు కూడా ఈ యొక్క 7 ఆశీర్వాదాలని స్వతంత్రించుకుంటావు. నమ్మిన వాళ్ళందరూ కూడా ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పటి వరకు మనం చూస్తున్నాము, హానోకు గారు దేవునితో నడిచి ఉన్నాడు, దేవుడు అతన్ని దీవించి పరలోకానికి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. నోవాహు గారు దేవునితో నడిచి ఉండి ఉన్నాడు, అతని దేవుడు ఎంతగానో ఓడలో కాపాడి ఉండి ఉన్నాడు. అబ్రహాము గారు దేవునితో నడిచి ఉండి ఉన్నాడు, దేవుడు అతన్ని గొప్ప చేసి ఉండి ఉన్నాడు. ఈరోజు నీవు కూడా దేవునితో నడిస్తే, మనందరము కూడా దేవునితో ప్రతి దినము కూడా ఆయన అడుగు జాడల్లో, ఆయన యొక్క వాక్యపు వెలుగులో మనం నడుచుకుంటా వెళ్ళినట్లయితే నిశ్చయముగా 100% ఆయన గొప్ప చేసేవాడిగా ఉండి ఉన్నాడు. నిన్న రాత్రి వాక్యాన్ని మనం చూస్తున్నాం కదా, అక్కడ వారికి 5 తలాంతులు ఇచ్చినాడు. ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చి ఉన్నాడు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చి ఉన్నాడు. 5 తలాంతులు ఇచ్చినటువంటి పొందుకున్నటువంటి వ్యక్తి 100% ఫలించి దేవుని చేతిలో పెట్టి ఉన్నాడు. 2 తలాంతులు పొందుకున్న వ్యక్తి 100 ఫలాన్ని ఫలించి 2 సంపాదించి, అయ్యా ఇదిగో సంపాదించానని చెప్పి ఉండి ఉన్నాడు. అంటే వాళ్ళు దేవుడు ఇచ్చిన దాన్ని పొందుకుని 100 వాళ్ళు ఆశీర్వదింపబడిన వారిగా ఉండి ఉన్నారు. 1 తలాంతు పొందుకున్న వ్యక్తి అసలు ఏమీ కూడా ఫలించలేదు, కనీసం 30 కూడా ఫలించలేదు, 60 కూడా ఫలించలేదు, 100 ఫలించి ఉన్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడు కూడా 100% ఫలించి వారముగా మనము ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, ఆయన పిలిచిన తర్వాత వారి స్థితిని 100 ఆశీర్వాదకరముగా మారిపోయింది. అందరూ కూడా అనండి, ఇంకా ఒక్కడిని కూడా వదలలేదు. అబ్రహాము ఇదిగో వీరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడతారని చెప్పి ఉన్నాడు దేవుడు.
దేవుడు? లేదు. అందరూ కూడా ఈ లోకం నుండి సమస్త జనులు అందరూ కూడా, అంటే 100% నువ్వు అందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండని చెప్పి ఉన్నాడు. నీవు 100% అందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉండాలంటే అబ్రహాము గారు ఎంతగా దేవుని నమ్మాడో, ఎంత విశ్వాసాన్ని కనపరిచాడో, ఎంతగా నడిచి ఉన్నాడో, ఎంత ప్రయాసపడి ఉన్నాడో అవన్నీ కూడా మనం చేయవలసిందండి. ఏదో ఊరికినే ఆదివారం చర్చికి వెళ్తే December 31st వాగ్దానం తీసుకుంటే వచ్చేస్తుండే అనుకో సరిపోదండి. జ్ఞాపకం చేసుకోనండి, మనం ప్రతిరోజు నడిచినప్పుడు ఆ వాగ్దానం అనేది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవునితో నడిచిన వారికి ఆశీర్వాదం అని జ్ఞాపకం చేసుకోనండి. ఈ ఆజ్ఞకు లోబడి చెప్పింది చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా స్వతంత్రించుకున్నాడు. కాబట్టి ఆజ్ఞ ఎంతో గొప్పదండి. ఆజ్ఞ లోపల వస్తుంది, ఆశీర్వాదంలో వస్తుంది. నేను ప్రతిసారి ఇదే మాటలు చెప్తున్నాను. ఆజ్ఞ అనేది ఆశీర్వాదము అనేది జ్ఞాపకం చేసుకోండి. ఆజ్ఞలో నిలిచి ఉన్నవాడు ఆశీర్వాదంలోనే ఉంటాడు. ఆజ్ఞను అతిక్రమించిన వాడు ఆశీర్వాదం నుంచి బయటికి వెళతాడు. ఆ రోజు అబ్రహాముగా ఆదాము గారిని దీవించినా కూడా, ఆజ్ఞాపించినా కూడా ఆజ్ఞలో లేడు కాబట్టి బయటికి వెళ్ళి చెమట కార్చవలసిన పరిస్థితి వస్తుంది. ఎంతగానో ఆ యొక్క ముండ్ల పొదల్ని బాగు చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. చెమట కాచి ఎంతగానో ఇబ్బంది పడవలసిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటే ఆజ్ఞను అతిక్రమించి ఎంతగా నిలిపాడు. ఈరోజు నువ్వు ఆజ్ఞని ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టవద్దని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నా కుమారుడా, నా ఆజ్ఞకు లోబడు. అబ్రహాము లోబడిన రీతిగా నా ఆజ్ఞకు లోబడు, నిత్యముగా నేను దీవిస్తానని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాగ్దానము మనందరం కూడా స్వతంత్రించుకునే విధంగా ఈ యొక్క ఆజ్ఞలు అనగా పాపము నుంచి పరిశుద్ధులకు రమ్మన్న ఆజ్ఞకు లోబడి పరిశుద్ధులనికి వచ్చి నిలిచి దేవునితో నడిచే వారముగా ఉండే విధంగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ యొక్క పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మీరిచ్చినటువంటి యొక్క ఆజ్ఞను బట్టి, ఈ యొక్క వాగ్దానాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. అబ్రహాము గారిని ఆ ఊరు అనే పట్టణంలోంచి, ఆ ప్రదేశంలోంచి చూపించిపోయే దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు నీ యొక్క ఆజ్ఞకు, నీ మాటకి లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరి నువ్వు చూపించినటువంటి ప్రదేశం దగ్గరికి నీతో పాటు నడుచుకుంటూ వచ్చి చేరి ఉండి ఉన్నాడు నాయన. ఈరోజు నా ప్రభు, అదే రీతిగా మేము కూడా మీరు చెప్పిన మాటకి లోబడి పాపము నుంచి పరిశుద్ధులోనికి, దరిద్రం నుంచి ఆశీర్వాదంలోనికి మేము వచ్చే విధముగా మమ్మల్ని మలచమని వేడుకుంటున్నానయ్యా. ఒకవేళ ఇంకా మేము పాపములో ఎక్కడైనా ఆగిపోతూ నీ దగ్గరికి రాకుండా, నీ చెంతకు రాకుండా నీకు దూరముగా ఉన్నట్లయితే మేము రావడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఈరోజు ఎంతో మంది ఆ యొక్క ఊబిలో ఉండిపోయినారు ప్రభు, భయంకరమైన పాపం అనే ఊబిలో ఉండిపోయినారు ప్రభు. వారికి చెయ్యి పట్టుకుని వారిని పైకి లేపి మీరు తోడుకు రమ్మని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి, ప్రతి బిడ్డ కూడా నీ మాటకి లోబడే జీవితాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. యేసయ్యా, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనదని చెబుతున్నావు, నీ మాట నిర్మలమైనదని చెప్తున్నావు, నీ మాట ఎంతో గొప్పదని చెబుతున్నావు నా ప్రభువా. ఆ మాట ఎందు ప్రభువా నా తండ్రి నమ్మికించి వారి మీదుగా విశ్వాసమును నేడు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. అబ్రహాము గారు ఎంతగానో మీ పరిశుద్ధమైన నామమందు, మీ వాక్యమందు విశ్వాసమును కలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ఈరోజు మేము కూడా అదే విశ్వాసములనికి రావడానికి మార్గములో సరళము చేయమని వేడుకుంటున్నాను. ఎవరైనా అవిశ్వాసములో ఉన్నట్లయితే ఆ యొక్క అవిశ్వాసము నుంచి పరిపూర్ణమైన విశ్వాసములనికి ఈ ఉదయకాల సమయమందు నడిపించమని నీ దాసునిగా ప్రార్థన చేస్తున్నానయ్యా. మేమందరము కూడా విశ్వాసముతో నా ప్రభువా నింపబడడానికి, విశ్వాసముతో నడవడానికి, నీ త్రోవలో నడవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధులనికి వచ్చి నిలిచిన వారముగా మీ ఉండడానికి సహాయం చేయండి. అవును ప్రభువా, అబ్రహాము గారికి 7 ఆశీర్వాదాలు, 7 వాగ్దానాలు ప్రభు ఒకే దానిలో చెప్పుకుంటూ వచ్చి ఉన్నారు. అవన్నీ కూడా అతను స్వతంత్రించుకున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉన్నాడు. అతడు అందరిలో కూడా గొప్ప చేయబడిన వాడిగా ఉండి ఉన్నాడు. అనేక సమస్త జనులకి గొప్ప ఆశీర్వాదముగా ఉండి ఉన్నాడయ్యా. ఈరోజు మేము కూడా మా ఇంటి వారికి ఆశీర్వాదకరముగాను, అదే రీతిగా మా రక్త సంబంధికులకి ఆశీర్వాదకరముగాను, బయట ఉన్న అన్ని జనాంగానికి అందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉండగలిగిన స్థితిలోనికి మేము వెళ్ళడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాను.
అయ్యా అబ్రహామును దీవించిన వారిని దీవిస్తానని చెప్పి ఉన్నావయ్యా. ఈరోజు భూమి ఆకాశంలో కలుగ చేస్తున్నటువంటి నజరేయుడైన యేసు నామములో అబ్రహాము యొక్క సంతానాన్ని అనగా ఇశ్రాయేలు అందరినీ కూడా జీసస్ లవ్ మినిస్ట్రీస్ నుంచి మేము దీవించుకుంటున్నాము నా ప్రభువా. నీ దీవెన వర్షాన్ని మెండుగా వారిపైన కురిపించండి. ఈ సంఘాన్ని మమ్మల్ని కూడా మీరు దీవించండి. నీ మాటని ఈ సంఘములో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. మీరు కోరుకున్న రీతిగా మేము మీతో నడవడానికి సహాయం చేయండి. యేసయ్యా మీ త్రోవలో నడిచే భాగ్యమును మాకు దయచేయండి. మీ మార్గమును నేడు మాకు స్పష్టముగా కనపరచండి నా ప్రభువ. కృప కలిగిన దేవా, కనికరము కలిగిన దేవా, కరుణామయుడా, దయామయుడా, ఈరోజు నీ చెంతగా వచ్చి నీ పాదాల దగ్గర అడుగుతూ ఉన్నాము నా తండ్రి. అబ్రహాముకి తోడుగా ఉండి నడిపించి చేరవలసిన గమ్యస్థానానికి చేర్చున్నావు కదా నాయన. మా కొరకు నా ప్రభు ఒక స్థలాన్ని ప్రభువా నా తండ్రి సిద్ధపరిచిన అదే పరలోక రాజ్యం అని చెబుతున్నా ప్రభువ. అతనికైతే తెలియలేదు, కానీ ఈరోజు మాకు తెలియచేస్తున్నారు. మా కొరకు పరలోక రాజ్యంలో గొప్ప వాటిని మీరు సిద్ధపరిచి ఉన్నారని మీ ఆత్మ ద్వారా తెలియచేసి ఉన్నారు నా ప్రభువ. ఆ పరిశుద్ధమైన పట్టణంలోనికి చేరే అంతవరకు, నీ సింహాసనం దగ్గర నీతో పాటు ఉండి సంతోషించే అంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. మేమందరం కూడా పరిశుద్ధమైన నడకను మీతో నడవడానికి కృప చూయించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇంకా కొన్ని విషయాల నిమిత్తమై కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కొన్ని పాయింట్లు నేను చెప్తాను, ప్రార్థన చేద్దాం. అక్క, బ్రదర్ ముందుకు రండి. ప్రతి అక్క రండి అక్క, ముగ్గురం కలిసి చేద్దాం.